హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులోని అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలోని మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తిహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులోని సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. వాటన్నిటినీ ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని ఎప్పటికప్పుడు పొడిగించింది. ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది. ఢిల్లీ కోర్టు బెయిల్ పిటిషన్లపై సానుకూలంగా స్పందించలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించిన తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేసింది. వాదనలు జరిగే సమయంలోని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు సుప్రీంకోర్టులోనే ఉన్నారు. బెయిల్ పిటిషన్ పై వాదనలను స్వయంగా తిలకించారు. బెయిల్ లభించవచ్చనే ఉద్దేశంతోనే ముందుగానే కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వచ్చారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.